అనేది ఈ కాలమే ప్రవక్త అన్నాడు. దేవాలయంలో నిమ్రోదు గోపురాల వల్లే ఏదో పైకి స్టెప్పుల మీద స్టెప్పులు కట్టేయడం కాదు. కానీ దేవాలయం అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క గుణశీలమై ఉన్నది అన్నాడు. హల్లెలూయా. పైకి కనిపించే దేవాలయం యొక్క అందాలు కాదు, కానీ ఇప్పుడు చూడండి, డెకరేషన్లు పెట్టి, లైటింగ్లు పెట్టి, స్టార్లు పెట్టి, పెద్ద పెద్ద గోపురాలు కట్టి, పాలరాయిలు పెట్టి, పెద్ద పెద్ద పులిపిటికి ఆ యొక్క జెండాలు పెట్టి, అవి పెట్టి అది ఒక దేవుని మందిరం అని చెప్పి ఎంత అట్టహాసంగా చేస్తారంటే, నిజంగా మందిరం అంటే ఇదిరా బాబు, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మనలోకి వచ్చేస్తాడు దేవుడు అనుకునే విధంగా మందిరాలు కడతారు. హల్లెలూయా. భీమవరంలో రూపాంతర దేవాలయం అని ఒకటి ఉంటుందండి. ఆ దేవాలయం కట్టారు, దానికి 70 కోట్లకు వచ్చాయి. 70 కోట్లు పెట్టి దాన్ని మందిరం కట్టారు. ఎలా పెట్టారనుకున్నారు? అది సినిమా హాల్ స్టేడియంలో ఉంటుంది. ఆ సినిమా హాల్ ఎలాగైతే ఉంటుందో, ఆ యొక్క బాల్కనీ మామూలుగా ఆవరణంలో కుర్చీలు ఎలా ఉంటాయో అలాగా అంత అద్భుతంగా ఆ మందిరాన్ని కట్టారనమాట. ఒక 70 కోట్లు అయిందంట ఆ యొక్క మందిరం కట్టడానికి. ఒక 70 కోట్లు ఇంచుమించి 500 కోట్లు ఎట్టి మెదకు చర్చి ఉంటుంది, రోమన్ క్యాథలిక్ చర్చి. 500 కోట్లు అయిందండి దానికి. హల్లెలూయా. ఇంకా రోమన్ క్యాథలిక్ చర్చి రోమ్లో ఉంటాయి. అవి లెక్క టక్కర్లేదు. అవి ఎలా ఉంటాయంటే మొత్తం అవి చూస్తేనే పరలోకం వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దాని పేరు ఏంటంటే పరలోకపు యొక్క సిటీ, హెవెన్ సిటీ అంటది. రోమ్ దాన్ని మరొక పేరు ఏం పిలుస్తారంటే హెవెన్ సిటీ, పరలోకం యొక్క పట్టణం. అంటే అది ఎలా ఉంటుందని పరలోకం వెళ్ళినట్టే ఉంటుంది. అలా ఉంటాయి దేవాలయాలు. అంటే దేవాలయం ఎంత అందంగా కట్టాము, ఎంత కట్టడాలు ఎంత అందంగా కట్టాము అన్నది కాదు, కానీ ఈ కాలమే ప్రవక్త అన్నాడు, కట్టడంలో ఉన్న మనుషుల యొక్క గుణశీలమే అందమన్నాడు. హల్లెలూయా. ఎంత అందంగా కడితే ఏంటి ఇల్లు, అందులో సమాధానం లేకపోతే? ఎంత అద్భుతంగా ఇల్లులు కట్టుకుంటే ఏంటి, ఎంత అద్భుతంగా చర్చిలు కట్టుకుంటే ఏంటి, అందులో సమాధానం లేకపోతే? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంత పైకి కనిపించినంత అందంగా జీవితాలు కనపడవు. పైకి కనిపించే అందంగా డెకరేట్ చేస్తారు, చాలా అందంగా, ప్రజలకు చాలా అందంగా కనపడతాయి చర్చిలు, కానీ లోపల అంత అందం ఉండదు. అది అంత డిస్కో డ్యాన్స్లు, అంత హాస్యం, ఎంటర్టైన్మెంట్, అంత భయంకరంగా ఆ వాక్యం దగ్గరంట, పులిపిటి దగ్గరంట ప్రతిరోజు సిలివేస్తూనే ఉంటారట. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, దైవజనులంట, పాస్టర్లంట అందమైన బలిపీఠాలు కట్టుకుని ఆ బలిపీఠాల మీద రోజు యేసుక్రీస్తుని సిలివేస్తున్నారట. వాళ్ళు ఎంత అందంగా కట్టింది ఏంటి బలిపీఠం? అక్కడ వాక్యాన్ని కింద పైన కింద పెట్టేసి మార్చేసి రోజు సిలివేసేస్తున్నారు. చూడండి,